నెల్లూరు జిల్లా గూడూరులో మెగాస్టార్ జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎందరో ప్రాణాలు కాపాడి నిజమైన హీరోగా నిలిచారని మెగా యూత్ ఫోర్స్ నాయకులు కొనియాడారు. ఈ రోజు చాలా ఆనందమైన రోజు. మన దైవం, మన ఆరాధ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు గూడూరులో మన బాబీ గారి సూచన మేరకు మరియు నెల్లూరు జిల్లా టెక్కో చైర్మన్ గారి సలహాదారుతో ఈ రోజు ఇక్కడ మన సంగందేవి వెంకట స్వామి గుడి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం మరియు కేక్ కట్ చేసి బాణ సంఘాలతో సంబరాలు చేసుకుంటున్నాం. గత 3 తరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే దేశం మొత్తం ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకంటూ ఒక స్థానం నిలబడిన ఆ వ్యక్తి, ప్రజలకు కావాల్సిన విధానంగా ఆయన ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి ఎల్లప్పుడూ ప్రజలు క్షేమాన్ని కోరే వ్యక్తి అతని కోసం ఈరోజు ప్రజల కోసం ఎంతో కష్టపడిన వ్యక్తిని ఈరోజు ఆయన పేరు మీద ఈరోజు అన్నదానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి మాకు సహకరించిన మన మునిగిషన్ గారికి, చంద్రగిరి గారికి మరియు కుమార్ గన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజులు ఆయన ఇంకా మంచి ఇలాంటి పుట్టినరోజు మరీ సంబరాలు చేసుకోవాలని, ఆయన సినిమాలోనే కాదు రియల్ హీరోగా మేము రోజు మా అందరి ఆరాధ్య నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ పైన సింహాసనంపై కూర్చునే హక్కు అక్కడ ఆ ఇంద్రసేనుడిది అయితే ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. తరాలు మారినా కానీ మెగాస్టార్ గారి కొంచెం మారడం లేదు. ఆయన డ్యాన్స్లో కానీ, గ్రేస్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ ఇప్పటికీ ప్రేక్షకులను అభినందిస్తూ ఈరోజు మెగాస్టార్గా తన చిరస్థాయిగా నిలుచుకున్నారు. అంతే ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం గూడూరు మెగా ఫోర్స్ తరఫున మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన సినిమా రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా మాకు స్ఫూర్తిదాయకము. సమాజం పట్ల బాధ్యతగా అభిమానులను నడిపించే దాంట్లో మొట్టమొదటిగా నడిపించిన వ్యక్తి మన మెగాస్టార్ గారు. రక్తదానం అయితేనేమి, ఐ బ్యాంక్ అయితేనేమి, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అయితేనేమి, అదేవిధంగా తన ఈరోజు మెగాస్టార్ 70వ జన్మదినం చేసుకున్నారు. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారు అంటే ఒక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అలాగే ప్రతి కార్యకర్త, ప్రతి ఫ్యాన్స్ కి ఆ క్రమశిక్షణ రొమడి వచ్చేటట్టు చేశారు. కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఏదైనా సరే, సినిమాలో అయినా ఇలా రాజకీయాల్లో కూడా చేశారు. కానీ చాలా మంది ఏదో మాట్లాడారు. కానీ ఆయన చేయాల్సిన పని ఆయన కరెక్ట్గా చేసుకుంటూ పోతాడు. ఒకరిని ఎప్పుడూ ద్వేషించడం కానీ అలాంటివి చేయడు. కాబట్టి అదే విధంగా మా ఫ్యాన్స్ కూడా ఒకరిని ద్వేషించడం అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక హీరో ఇంకో హీరోని ద్వేషించడం మానుకోండి. అలాగే మంచి పని చేస్తే ప్రతి ఒక్కరిని ముందుకి ఉదయం తట్టి చిరంజీవి గారు ఎలా వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్తారో. ఆగస్టు 22వ తారీఖు అంటే మన రాష్ట్రంలో, దేశంలో కూడా ఎన్నో ప్రాంతాల్లో ఒక పండుగ రోజు. ఆగస్టు 15 ఎలాగో, జనవరి 26 ఎలాగో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆగస్టు 22కి అంత ప్రత్యేకత. ఎందుకంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమాని ఏలుతున్న రోజుల్లో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ తెలుగు ఇండస్ట్రీలోకి ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రవేశించి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. మన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సంచలనమైనటువంటి విజయాలను నమోదు చేశాడు. ఒక హీరోగానే కాకుండా ఒక సేవాభావంతో రక్తనిధి కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కేవలం సినిమా అభిమానులు అంటే కేవలం కటౌట్లు పెట్టి పూలమాలలు వేసి బాణసంచా కాల్చేటువంటి అభిమానులు ఉన్న రోజుల నుంచి అభిమానులు అంటే చిరంజీవి అభిమానులు అనిపించే విధంగా రాష్ట్రం అంతా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదానాలు కానివ్వండి, అన్ని రకాల కార్యక్రమాల్లో అభిమానులందరినీ కూడా తరలించినటువంటి ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు.